ఆదివారం సంపాదన విశ్రాంతి గడిచిపోయిన తరువాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు చీకటిగా ఉన్నప్పుడే మగ్దలేని అనేటువంటి మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. యేసు ప్రభువుని శుక్రవారం సమాధిస్తే సమాధిలో ప్రభువుని చూడటానికి వచ్చారంట. ఇంకా చీకటిగా ఉన్నప్పుడు తెల్లారనుకుంటుంది. ఇదిగో ప్రభువు దూత అప్పుడు అక్కడ ప్రభువు దూత గారు పరలోకము నుండి దిగి వచ్చి పరలోకం నుండి ఆ సమాధికి దిగి వచ్చారు. రాయి బొర్లించి దాని మీద కూర్చుండేది. ఆ సమాధి మీద రాయి ఆ సమాధి రాయిని బొర్లించి తీసివేసి ఆ సమాధి మీద కూర్చున్నారు. అప్పుడు మహాభూకంపము కలిగినది. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతనికి అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండేది. దూతగా వచ్చి కూర్చున్నప్పటికీ ఆ మహిమ ఎట్లా ఉందట? తెల్లగా మెరుపులే ఉన్నారు. తెల్లగా ఉండేది. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. మెరుపు తడుక్కుమంటారు కదా, తెల్లగా మెరుపు. ఆ మెరుపులా తడుక్కుమని ఆ దూత గారు అన్నారు. ఆ సమాధి కాపలాగానికి వచ్చారు మనోడు ఈరోజు. దూతగారిని ఆపుదామనా, దూతగారిని చూద్దామనా, లేకపోతే దేవుడిని ఆపుదామని లేకుండా ఆయన లేచిన సాక్ష్యం లేకుండా చేద్దామనా, లేకపోతే సాతాను మాట నెరవేర్చి సాతాను చేయకూడదామని ఎందుకు వచ్చారు వీళ్ళు హీరోడు అన్నమాట. హీరోలు ఎవరిని యేసు ప్రభు లేదని చెప్పడానికి సాక్ష్యం చెప్పడానికి హీరోడు అన్నమాట. ఆ రోజు ఈ రోజు జీరోడు అయిపోయాడు. చచ్చిన వాళ్ళని దూత కూర్చుంటే చాలు, దూత కనపడే కానీ చచ్చిన వాళ్ళు అయిపోయారు. చచ్చిన వాళ్ళ వెళ్ళిపోయారు. ఇంకేం చేస్తారు చెప్పండి? హీరోలు ఏం చేయగలుగుతారు? దేవుని శక్తి ఎదుట ఏది కూడా నిలబడదు. దూతగారు వచ్చిన ప్రభువు కదా, దూతగారు తెల్లని వసతులు ఉన్నాయి. మెరుగుపడిన అక్కడ కూర్చున్నప్పటికీ ఈ కాపలా వేసేవాడు చూసి చచ్చిన వాడు అతనికి భయపడట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండేది. ఉడికొచ్చేసి ఉడికిప్పుడు సంజలసుడు ఉడికొస్తుంది కదా, ఇంకేదైనా భయం ఉడికొస్తుంది. ఈయనకి ఆ దూతగారు చూసేప్పటికీ మెరుగుపరిచేటప్పటికీ మెరుగుపడినటువంటి ఆ మహిమ చూసేప్పటికే సచివాలయం దేవుని మహిమను చూస్తే సావుకి సచివాలయం చెప్పండి బతికులవుతాడు. బతికున్నవారు అంటే ఆత్మానుసారం వేసుకునే ఆత్మ స్వభావం వారు బతికిన వారు నాకు ఉంటారు నిలబడతారు. కానీ శరీర స్వభావం గారు స్త్రీ సంబంధమైన లోపంలో శ్రీరంగాలు వేసుకునేవారు దేవుని యొక్క విషయాల్లో వారు పెట్టకుండా శరీర సంబంధం లోకసభ విషయాల్లో పెట్టేవారు ఇట్లే ఉంటారు. చూడండి చదవం. ఆ స్త్రీలను చూచి కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండేది. దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడుకుని దూతగారు ఎందుకు వచ్చారు? ఆ కాపుదారు ఉన్నాడే కావలవాడు సమాధి కాసేవాడు వాళ్ళ కోసం రాలే. ఇంకో తీరని వారు ఒక మరియా మగ్దలేని మరియా, మరొక మరియా, ఇంకొక వేరొక మరి ఇంకా ఏముండేదా ఇంకా కొంతమంది వచ్చారు. అయితే వీళ్ళందరి కోసం వీళ్ళతో మాట్లాడడం కోసం, ధైర్యపరచడం కోసం, దేవుని యేసు ప్రభువు లేచని చెప్పడం కోసం, ఆయన చూడాలంటే మీరు పలానా ముందు చెప్పడం కోసం ఆ దూతగారు దేవుడు చూశారు. వర్తమానం చేసినటువంటి దూతగారు చూసి ఇక్కడ కాపలాగా చచ్చిన వాళ్ళ పడిపోతే కొనుక్కుంటా ఆ స్త్రీలు ఈయన మగవాళ్ళు వాళ్ళేమో లేడీస్ ఆడవాళ్ళు వాళ్ళు కూడా అదే చెప్తున్నాడు దూతగారు మీరు భయపడద్దు, వాళ్ళు కూడా భయపడిపోతారని చెప్తున్నారు. వాళ్ళు మనుషులే కదా. కానీ వాళ్ళు ఎవరికి వచ్చారు? ప్రభు గురించి సాక్షి ఇవ్వడానికి కాదు కాపలాలు ఉంది. ప్రభు గురించి మంచి సాక్షి ఇవ్వకుండా చెడ్డ సాక్షి ఇవ్వడానికి మీరు కాపలాలు ఎవరు వచ్చి ప్రభుని ఎత్తుకుపోతారని కాపలాలు. కానీ అలాంటి వాళ్ళే దూత చూస్తే భయపడిపోయారు. ఈ స్త్రీగా నిలబడి చూస్తాను దూతగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. స్త్రీలతో ఏమని?
భయపడకుడి. సిలువ వేయబడిన యేసును మీరు శుక్రవారం సిలువ వేయబడిన యేసును మీరు అక్కడ చూసారు గొలగొత కొండ మీద. మీరు వెతుకుతున్నారని ఆయన్ని చనిపోయాడని సమాధి చేశారు కదా శుక్రవారం. ఆ సమాధి చేసిన యేసు ఇప్పుడు సమాధిలో వచ్చారు మీరు చూస్తారు. మీరు ఎదుగుతున్న యేసు చదువు ఇక్కడ మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేడు. ఆయన చూడండి మీరు ఎదుగుతున్నారని తెలుసు కానీ ఆయన లేడు, ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభు పండుకున్న స్థలము తాను చెప్పినట్టే ఆయన చెప్పండి లేచి ఉన్నాడు. ఆయన ముందే చెప్పండి. నేను 3 రోజులు చేస్తాను, నన్ను చంపుతారు, నన్ను సిరివేస్తారు, హింసపడతారు, చంపుతారు, సమాధి చేస్తారు. నేను చనిపోయి సమర్పణకు నాకు అధికారం ఉంది, తిరిగి లేవడానికి కూడా నాకు అధికారం ఉంది. శుక్రవారం సమాధి చేస్తే నేను శుక్రవారం సమాధి ఉంటా, శనివారం సమాధి ఉంటా, 3వ రోజు ఆదివారం లేవడానికి అధికారం లేవడానికి తిరిగి లేస్తానని ఆయన ముందే చెప్పారు. ఆ మాటను ఆ దూత గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తారు. చదవ రండి ప్రభు పండుకున్న స్థలము మీకు అనుభవం ఉంటే చూడండి, నేను చెప్పిన మాట ధ్యానం చూడండి. రండి అని చెప్పేసి సమాధిలో కూర్చోమంటుంది దూత గారు. త్వరగా వెళ్ళి రండి ప్రభు పండుకొనిన స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఈ వర్తమానం ఎవరంటే మీకోసం వచ్చానమ్మా అని చెప్పారు దూత గారు. వారి కోసం ప్రత్యక్షమైందని దేవుడు పంపించారు. చట్టం వర్తమానం చూసారా? వీళ్ళేమో కాపాడాలేమో అద్భుతంగా సత్యం ఉన్నారో ఉడుకుతుంటాం పడిపోయారు. కానీ స్త్రీలు వారు నిలబడి దేపారా చూస్తూ ఉన్నారు, స్పష్టంగా చూస్తూ ఉండగా దూత గారి యొక్క మాటలు స్పష్టంగా వినగలిగారు. దూత గారి వారిని బలపరుస్తూ భయపడకండి, కానీ రాబోలేదు ఈ సమాజం చూడండి, ప్రభుత్వ స్థలం చూడండి ఎలా ఖాళీ ఉందో. ఆయన ముందే చెప్పాడు కదా మీకు 3 రోజులు చేస్తానని. నేను ముందుగానే చెప్పాను. ఎంత అద్భుతం చదువు. రండి లోపలికి రండి, చదువు అక్కడ ప్రభు పడుకున్న స్థలము. త్వరగా వెళ్ళి రండి ప్రభు పండుకొనిన స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని లేచున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఎవరు చెప్పాలి? మీరు పోయి ఆయన శిష్యులు. వాస్తవానికి 3 సంవత్సరాలు తిరిగింది ఆయనతో ఉన్నది, ఆయనతో తిన్నది, ఆయన మహిమలు చూసింది, ఆయన కార్యం చేసింది వాళ్ళు. యేసు ప్రభుత్వం వాళ్ళ శిష్యులు. వాళ్ళకేం బట్టలు. బలహీనులు ఎవరైతే ఉంటారో వారిని బలపత్తు కోసమే ప్రభు. బలహీనమైన కూడా వారిని కూడా ఇంకా వాడు చూసారా? ఇప్పుడు మంది పత్రికలో రాయబడి బలహీనమైన వారిని అంట, బలవంతులైన వారిని సిగ్గుపరచడం కోసం బలహీనమైన వారిని, దేవుడు వెర్రి వారిని, జ్ఞానం లేని వారిని, లోకంలో జ్ఞానం లేని వారిని ఎందుకున్నాడంట. బలవంతులేమో సమాధి దగ్గర ఉన్న కాపలదారులు, లోకానుసారి కాపలా పెట్టిన అధికారులు. మనం చెప్పుకుపోతారేమో, వేసుకొని చెప్తారేమో, మనకి జాగ్రత్తగా రాయి తీయకుండా ఆయన తీసుకోవాలంటే చెప్పండి. అది చెప్పడానికి ఇలా కాపలు పెడితే వీళ్ళేమో లోకానుసారి పడుకున్నారు, అర్థవంతంగా చచ్చిపోవడం అయ్యారు. మరి బలవంతులైన శిష్యులే 3 సంవత్సరాలు ఆయన తిరిగి తిని తాగి తాగిన వాళ్ళు, ఆయన మహిమ చూసినోడేమో అసలు అభ్యాసే లేదు. ఆయన మీదటువంటి 7 ఏళ్ళు పెట్టేటువంటి మగ్ధలేని మరియా ప్రభు చేత ఉపకారం పొందినప్పుడు వేలు పొంది కనుక ప్రభు మీద ఉన్న ప్రేమ వదిలిపెట్టక ఆయన లేఖలు చెప్పిన మాట మనసులో పెట్టుకొని ఆదివారం ఇంకా తెల్లారకుందే ఆయన లేవాలి, ఆయన తీసుకొని రావాలి, ఆయన మరి నేను చూడాలని చెప్పి ఆయన కోసం వచ్చింది. ఆమెతో పాటు కొంత స్త్రీ వచ్చింది. ఎంత ఆసక్తి వచ్చేటువంటి సమాధానం చేరుకున్నప్పుడు సమాధానం స్త్రీ అంటారా? పురుషులే అనేది ఆ మార్గంలో కూడా సమాధంలో ప్రాంతంలో కదా. కానీ స్త్రీలు యేసు ప్రభువులో ప్రేమను బట్టి సుగంధంగా తీసుకొని ప్రభు కోసం వచ్చారు.
మీరు వారి ధైర్యం చూడండి, వారి ఆసక్తి చూడండి, వారి యొక్క నమ్మకం చూడండి. ప్రభు చెప్పిన మాట కదన్నా వారికి ఒక నమ్మకం చూడండి. ప్రభు చెప్పిన మాట నేను 3 రోజులు వేస్తాను అని చెప్తే వాళ్ళు మర్చిపోయారు, శిష్యులు విడిచిపెట్టారు, వాళ్ళు మర్చిపోయారు. కానీ వీళ్ళైతేనో గుర్తుపెట్టుకొని ఎప్పుడు వస్తుందో ఆదివారం, ఎప్పుడు వస్తుందో ఆదివారం, శుక్రవారం, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం అని చెప్పి రోజులు గంటలు మరి అన్నీ కూడా గుర్తుపెట్టుకొని ప్రభు కోసం ఆశ తెలుసుకుంటారు. ఎప్పుడు తెల్లారుతా, ఎప్పుడు చీకటి పోతుందని చెప్పి రాత్రి నిద్రపోకుండా తెల్లవారు మెలుక్కొని ఉండి చీకడతా ఉండగానే ప్రభు కోసం అని అంత ఆసక్తి చూడండి. ఇలా ఆసక్తి ఉన్న వారికి దేవుని కార్యాలు జరుగుతాయి. గుర్తుపెట్టారు. శిష్యులు అడ్రస్ లేదు, తిన్నవాడు వాళ్ళు తాగినవాడు వాళ్ళు ఎక్కడ పడుతున్నారు, ఎక్కడ నిద్రపోతున్నారు, ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఏమైపోయారు బయటపడిపోతున్నారు. కానీ వీళ్ళైతే ప్రత్యేక గుర్తు పెట్టుకోండి, ఆశ కలిగి సమాజంలోకి వస్తే వీళ్ళు ఆశ తగ్గట్టుగా దేవుడు దూతగాన్ని పంపించిన కోసం ప్రత్యేకించి మాట్లాడేపడి చేశాడు. అసలు చెప్పాల్సిన విషయాలు తెలియజేశాడు. ఈ వర్తమానం ఎవరికి అంత తెలియదు. ఈ సంగతి ఎవరికి ప్రభువారు చెప్పలేదు. కానీ ఈ స్త్రీ కోసమే దేవుడి వర్తమానం ఇక్కడ తెలిసి ద్వారా ఎవరు తెలుసుకోవాలంట? శిష్యులు తెలుసుకోవాలి. శిష్యులు తెలుసుకొని ఎవరైనా చెప్పాలా? ముందు ఈ బలహీనమైన స్త్రీలు తెలుసుకొని శిష్యులు చెప్పాలా? ఏది గొప్ప, ఏది ఎక్కువ చెప్పండి? ఎంత బాధాకరం చెప్పండి, ఎంత విచారకరం, ఎంత అవమానకరం చూడండి. కాబట్టి అందుకనే ప్రభావం మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతారు, కడపటి వారు అనేకులు మొదటి వారు అవుతారు. కాబట్టి స్త్రీలని వారికి ఎంత గొప్ప భాగ్యం ఎక్కడండి. ఆసక్తి కలిగి పరుగుతున్న దేవుసన్నికి చూడాలా ప్రభు చూడాలా, ప్రభు తీసుకోవాలా, ప్రభుకి ఇది రాయాలా అని చెప్పి అర్థం కూడా ఇచ్చారంట. వాళ్ళు ద్రవ్యాలు ఇచ్చారు, పూయాలని ఖర్చు పడ్డారు, కష్టపడ్డారు, ఇష్టపడ్డారు కనుక వారి ఖర్చు తగ్గట్టు, వారి ఇష్టాన్ని వారి ఆశ తగ్గట్టు, వారి నష్టాన్ని తగ్గట్టు ప్రభు వారి యొక్క మాట వినడానికి, ప్రభు గురించి చూడడానికి వారికి ఆ భాగ్యం లేదు. దూతగాన్ని చూడగలిగారు. ఎంత భాగ్యం చూశారు! దేవుని స్తోత్రం, దేవుని దూతగాన్ని చూడగలిగారు. వాళ్ళకు కూడా దక్కింది ఆ భాగ్యం, కాపాదాలు కూడా దక్కింది. కానీ వాళ్ళేమో లోకానుసారంగా శరీరానుసారం కూడా సత్యవాళ్ళు పడిపోయారు. వాళ్ళ ఆలోచన మంచిగా లేదు, వాళ్ళ మనుషుల ఆలోచన మంచిగా లేదు, చెడు ఆలోచన ఉన్నాయి కాబట్టి శరీరాలు దేవుని దేవుని పని నిలబడలేక సచ్చిన వాళ్ళగా పడిపోయింది. కాబట్టి దేవుని కోసం చెప్పిన ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు సమాజ లోపలికి వెళ్ళారు, చూశారా మాట ఇంకో ఏం జరిగిందో. ఇదిగో ఆయన గలిలయలోనికి మీరు ముందుగా వెళ్ళుచున్నారు. మీకు ముందుగా ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నా అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పిన నేను మీరు అంతా ఉంటారు, మీకు ఆయన ముందుగానే అంతా ఉంటాడు. గలిలయకి వస్తారు మీరని చెప్పి వారు భయముతోను ఆనందముతోను, ఒకటి భయం ఉంది, రెండవదేమో ఆనందం ఉంది. సమాధి ఎద్దు నుండి త్వరగా వెళ్ళి ఏ భయము? దైవ సంబంధమైన భయం, దైవాత్మతో కూడిన భయం, భయముతోను సంతోషంతో, వారు భయముతోను మహా ఆనందముతోను సమాధి ఎద్దు నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపు పరిగెత్తుచుండగా ఎదుర్కోవడానికి పరిగెత్తన శిష్యులు ఏదో సంగతి నా అద్భుతంగా కనిపించారు, మాకు చెప్పారు, ఈ వర్తమానం చూసాం, సమాధి ఖాళీ ఉంది అని చెబుతాను. పరిగెత్తుతూ వస్తా ఉంటే యేసు వారిని ఎదుర్కొని రెండవ పర్యాయం యేసు ప్రభు వారిని అనమాట ఎవరికి ఇస్తున్నారు. ఎంత భాగ్యం చూడాలి. ఆ స్త్రీలు వారి ఎంత ధన్యమైన బాబు. 3 సంవత్సరాలు తిరిగినటువంటి ఎన్ని అద్భుతం శిష్యులు ఏమైపోయారు తెలియదు. కానీ వీడు చూడు ఎంత ధన్యయ్యారు. వాస్తవం కావాలి ఆ ప్రభుని, ఆ ప్రభు స్వరంలో వినాలి, ఆ ప్రభు యొక్క పునరుద్ధాన మహిమను వాళ్ళు అనుభవించాలి. కానీ వాళ్ళకి అదేదయ్యేది. కానీ స్త్రీలని వారు ఎంత పట్టుదల ఉన్నారు చూడండి. కాబట్టి స్త్రీలని వారు దైవాపేక్ష విషయాల్లో పట్టుదల ఉంటారు, కృష్ణుడు కూడా ఉంటారు, కానీ తక్కువ. అందుకని చర్చిల్లోకి, దేవాలయాలకు, ప్రార్థన మందిరాలకి, మీటింగ్లోకి ఎక్కువ శాతం పడతారంటే స్త్రీలే పడతారు. స్త్రీలు పిల్లలు కూడా తక్కువే. కానీ అంటే అమ్మ ఉంటుంది కాబట్టి, అమ్మ పిల్లలు ఉంటారు కాబట్టి అట్ట కూడా వస్తారు. అమ్మ వచ్చినప్పుడు మరి ఆలోచన పిల్లల కూడా తీసుకొస్తా ఉంటారు కాబట్టి అట్ట కూడా వస్తారు.
ఏదేమైనా సరే మందిరాల్లో, దేవుని యొక్క ఆలయాల్లో, దేవుని యొక్క పనుల్లో పనిచేయడంలో కానీ, ఆసక్తి కొన్న విషయంలో కానీ, దేవుని కొరకు కష్టపడటంలో కానీ, దేవుని కొరకు ఇచ్చే విషయంలో కానీ, దేవుని ప్రేమించే విషయంలో కానీ సీదని వారు ముందు ఉన్నట్టుగా వాక్య గ్రంథంలో మనం చూస్తాం. యేసు ప్రభువుల కాలంలో సైతం కూడా లోకాసువార్త 21వ అధ్యాయంలో ఒక స్త్రీ విధవరాలంటండి. ఆమె ఉన్నదంతా ఇచ్చిందంట. చూడండి, అక్కడ ఎంత మహానుభావులు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, ఆస్తిపరులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, మరి పెద్ద పెద్ద మనగాళ్ళు ఉన్నారు, పేరుగాళ్ళు ఉన్నారు. కానీ ప్రభువారు ఆమె ఇచ్చిన కాలుకను చూసి, ప్రభువారు అక్కడ కాలు పెట్టేది కూర్చొని ఆమె ఇచ్చే కాలు చూసి ఆమె మెచ్చుకున్నట్టుగా చూసి కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులు చూశారు. ఆయన పార చూచెను. పేరు ధనవంతులు, లోపల ధనవంతులు బాగా పొలాలు ఉండి, ఇల్లు ఉండి, వాటి ఉండి, బంగారం ఉంది, ఎన్నో ఉండి, ఉద్యోగం ఉండి, ధనం కూడా పోరాడుకుంటూ చూస్తున్నారు. పేరుకు లోపల ధనవంతులే కానీ దేవుని పని చేయడానికి ఇష్టపడికి దేవుని మందిరంలో కాలు గీయడానికి కూడా వాళ్ళు కృష్ణార్థం అంటున్నారు. అందుకని అలాంటి పాపం వచ్చిందండి. ఏరా బాబు, మీకు ఇట్లాంటి గుర్తుందే, మీ ధనం ఏం చేసుకుంటారా? పోయి ఎత్తుకుపోతారా? అదే పిల్లకి ఇచ్చిపోతారా? మీరు ఎందుకు దాచిపెడతారు? దేవుని పనికి ఏంటి అని చెప్పేసి ఆయన వాళ్ళు చూసాడు. అప్పుడు ఆ గురించి చెప్పాడు సాక్షి షిఫ్ట్ అయిపోయినాడు. ఒక పేద విధవరాలు, ఒక పేదంట మళ్ళీ విధవరాలంట, భర్త లేడు మళ్ళీ ఉండాలి కాదు. ఎంత చక్కగా 2 కాసులు అందులో వేయుచుండగా 2 కాసులు అందులో వేయించుండగా ఆయన చూసి ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ ఎంత గొప్ప మాట. ఆ తల్లి తీసుకొచ్చిందో తినలేదు ఆ రోజు. మరి పోతే మరి తినడానికి ఉందో లేదో లేదనే మాట రాయబడింది. ఆమెకు జీవనం అంతా ఇది వేసిన రాయబడి. ఎంత చక్కని మాట చూడండి. అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నా వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వాసన చెబుతున్నాడు, వ్యవసాయం చెబుతున్నాడు. అంత వేసింది వాళ్ళందరూ ఏమో తమకు కలిగిన దానిలో, తనకున్న దానిలో నుండి సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని వేశారు కానీ వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈ తల్లి అయితే తన లేమిలో తనకు కలిగిన జీవనమంతా వేసినని. లేమంటే ఆమె ఎంతో ఆపదలో ఉంది, ఎంతో ఏ వెనక ఉంది, ఉద్యమం ఆధారం లేదు, అది భర్త లేడు. మళ్ళా ఆమె జీవనం అందేసింటే ఆమె ఉన్నదే అది అదంతా వేసేసి వస్తే వచ్చింది కానీ దేవుని సన్నిధికి ఆ రోజున ఇస్తే ఇచ్చింది కానీ అంత ఇచ్చిందో తెలియదు కానీ రాయ మనకు ఆ విషయం సరిగ్గా మనకు తెలియదు కానీ దాని సృష్టి అర్థమవుతుంది. మరి ఏమనుకుంటే మరోసారి అయితే ఆ ఇచ్చినటువంటి ఆ 2 కాసులు, ఎన్ని కాసులమ్మా? 2 కాసులు. ఆ 2 కాసులు ఆమెకు బతకడానికి పోతే ఒక ఉంచుకుంటే ఒకటి తినాలన్నా ఒకటేసి ఒక ఉంచుకోవాలి. పోతే తినడానికి లేదు, ఉన్నదే అయ్యి వేసేసి వేయటం. ఆమె దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో దేవుని కొరకు ఖర్చు పెట్టడం ద్వారా, ఇవ్వడం ద్వారా అసలు జీవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో పరమ తండ్రి అయినటువంటి దేవమానవుడి ద్వారా ఏం పొందింది? ఆశీర్వాదం పొందింది. ఆనాడు మొట్టమొదటి ఏ వేరు దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడ్డాడు కాలుకిచ్చి. ఈనాడు ఇక్కడ కొత్త నిబంధనలు ఈ తల్లి ఆశీర్వించబడింది. ఆయన ఇప్పించిందే లేదు, ఏ వేరు కాదు, అది శ్రేష్టం ఇచ్చాడని రాయబడింది. తొలుసులు పుట్టినని ఇచ్చాడంట. ఆయన ఆనందంగా ఆశీర్వించాడు, దేవుని సన్నిధిలో సాక్ష్యం ఉండిపోయాడు. మొట్టమొదటి కాలం ఇచ్చింది ఆయన మహానుభావం. ఎంత తండ్రి చూడండి. ఈతని కొత్త నిబంధన యేసు ప్రభు కాలంలో ఈతని విధవరాలు, బేదరాలు అయ్యింది, ఈతని 2 కాసులు వేసి ఎంత పేరు పొందింది, ఎంత సంపాదించింది చూడండి. దేవుడిచ్చే పేరు ఏ మానవుడు కానీ ఈ లోకంలో ఎవరు కూడా ఏ విధంగా కూడా ఇవ్వలేరు. అది ఎవరికి సాధ్యం కాదు ఇవ్వడానికి. ఎందుకంటే అధికారం వాళ్ళకి లేదు. దేవుడు మెచ్చుకునేవాడు తండ్రి.